నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చదువుతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలుగు తీసేందుకు ప్రాధాన్యత. చిల్లకూరు సమీపంలో ఉన్న ఎల్ఏపీ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. జగన్ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి ఆలయంలో భారీ అవినీతి. రాపూరు, సైదాపురం ప్రాంతాల్లో జరిగిన మీడియా సమావేశాల్లో శ్రీవారి లడ్డూకు వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని వివరించిన కూటమి నాయకులు. యూరియా కొరత లేదు. సైదాపురంలోని సొసైటీ వద్ద రైతులకు యూరియా పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన ఏవో హైమావతి, సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు. వైభవంగా భీష్మ ఏకాదశి. గూడూరు, మనుగోలు ప్రాంతాల్లో కొలువై ఉన్న వైష్ణవాలయాల్లో భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. గత 41 సంవత్సరాలుగా విద్యారంగంలో అనేక మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దామని పాఠశాల కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. చిల్లకూరు సమీపంలోని శారదానగర్ లో ఏర్పాటైన ఎల్ఏపీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిల్లకూరు సమీపంలోని శారదానగర్ లో ఉన్న ఎల్ఏపీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల 41వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం రాత్రి వైభవంగా జరిగాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ మనస్తత్వవేత్త మరియు కెరియర్ కౌన్సిలర్ అభిషేక్ సింగం శెట్టి, కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు గత 41 సంవత్సరాలుగా కృషి చేశామన్నారు. మా పాఠశాలలో కేవలం విద్య మాత్రమే కాకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. చాలా పిల్లల్లో చాలా మార్పులు వచ్చినాయి. తల్లిదండ్రులు కూడా ఏం చేయలే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా నేను గత 4 సంవత్సరాల నుంచి వాచ్ చేసినప్పుడు లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ చైల్డ్ సైకాలజీ. ఏదైనా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మణికందన్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఒక మంచి వ్యక్తి ప్రజలు చేయడం జరిగింది. ఆయనతో సంవత్సర కాలం ట్రావెల్ చేయడం జరుగుతుంది. సారు మా పాఠశాలకి రెగ్యులర్ గా ప్రతి 20 రోజులు ఒకసారి పాఠశాలకు వస్తారు. ముఖ్యంగా 6 నుంచి 10 తరగతి పిల్లలతో వాళ్ళతో మమేకమయ్యి ఒక ఫుల్ డే సెషన్ చేస్తారు. పిల్లలు కాదు ముఖ్యము, తల్లిదండ్రులు కూడా ముఖ్యము. తల్లిదండ్రులు కూడా సెషన్ చేయాలని చెప్పి 2 సెషన్లు తల్లిదండ్రులతో చేయడం జరిగింది. ఈ దగ్గరికి కాకుండా ఈ ముఖ్యమైన స్కూల్కి ప్రధాన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులతో కూడా సెషన్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. సో ఈ గ్రామంలో నేను తెలుసుకున్నది ఏంటంటే సార్ని కేవలం 4 కోట్ల బద్దలు పరిమితం చేయకూడదు. ఒక పెద్ద గ్యాదరింగ్తో సార్ చేత మాట వేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో సార్ ముందు తీసుకుని పోయాను. సార్ తప్పకుండా చేస్తామన్నాను. ఆయన మరి ఎవరో కాదు, మన ఈనాటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి అభిషేక్ సార్ గారు. ఐ రియల్లీ థ్యాంక్ అభిషేక్ సార్. ఎందుకంటే ప్రతి పాఠశాలలో సమస్యలు కామన్, కానీ యాజమాన్యం దృష్టికి ఒక సమస్య వచ్చేది చాలా లేటుగా వస్తాం. ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఎప్పుడైతే సార్ సెషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడో ఈ సంవత్సరం మా దృష్టికి వచ్చిన సమస్యలు అంటే బహుశా సంవత్సరం ఉంటుంది, అవి చాపకం నీరులాగా వెళ్తూ ఉన్నాయి. కానీ
ఈ సంవత్సరం ప్రతి నెల ఒక సమస్య మా దృష్టికి రావడము, వాళ్ళని ఐడెంటిఫై చేయడము, తల్లిదండ్రులతో మాట్లాడటము, తల్లిదండ్రులు సార్ వచ్చిన రోజు తల్లిదండ్రులు చూపించి పిల్లలకి కౌన్సిలింగ్ ఇప్పించడము, పిల్లల ఒక ప్రవర్తన గురించి తల్లిదండ్రులు చెప్పడము. ఇంకా మరికొందరు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని సొంత బిడ్డలా భావించి ఎల్ఏపి యాజమాన్యం అత్యుత్తమైన విద్యను అందిస్తున్నారని వివరించారు. నేను నా కొడుకు ఎడ్యుకేషన్ అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండాలి కానీ విరక్తి పుట్టకూడదు అని చెప్పి వాడికి ఏది చేసినా దీన్నే మేము సైకాలజీలో అంటాం రీఎన్ఫోర్స్మెంట్ టెక్నిక్. అంటే నీకు ఏది కావాలో అది ఇస్తూ వాడికి అది ఇచ్చినట్టు తెలియకూడదు. నాకు ఏది కావాలో వాడి చేత చేయించుకుంటూ కానీ నేను వాడి చేత చేయిస్తున్నాను వాడికి తెలియకూడదు. దట్ ఈస్ కాల్డ్ రీఎన్ఫోర్స్మెంట్ టెక్నిక్. ఇలాంటి టెక్నిక్స్ వాడుతూ ఈరోజు నేను నా కొడుకుని పెంచుతున్నాను. సరే, ఇవన్నీ చెప్తూ ఈరోజు నిజంగా వాడికి నాకు ర్యాప్ ఎలా ఉంటుంది, నిజంగా మీరు యాజ్ అ సైకాలజిస్ట్గా పేరెంటల్ కౌన్సిలర్గా రియల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కదా, ఆ ఎక్స్పెరిమెంట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది నేను లాస్ట్లో మీకు ప్రూఫ్ ఇస్తాను. మీరు వెళ్ళి ఆ ప్రూఫ్లో కూడా చూసుకోవచ్చు. సరే, ఇక్కడ నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్కి ఎవరైతే ఫాస్ట్గా ఆన్సర్ చేస్తారు, ఇందాక చెప్పినట్టు 1000 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ ఇస్తాను. రెడీ? కుందేలు, ర్యాబిట్. కుందేలుకి చేపకి రెండింటికి రన్నింగ్ రేస్ పెడితే రెండింటిలో ఏది గెలుస్తుంది? కుందేలు అయితే 1, చేప అయితే 2. కుందేలా చేప? వెరీ గుడ్, అందరు 2 అంటే చేప గెలుస్తుంది. వెరీ గుడ్, వండర్ఫుల్. ఇంకొంతమంది నువ్వు మాట్లాడరా, నువ్వు మాట్లాడు, నువ్వు అడిగిన క్వశ్చనే తప్పురా. కుందేలుకి చేపకి రన్నింగ్ రేస్ ఎలా పెడతావు? నీళ్ళల్లో పెడితే కుందేలు చచ్చిపోతుంది, చేప గెలుస్తుంది. అదే నేల మీద పెడితే కుందేలు గెలుస్తుంది, చేప చచ్చిపోతుంది. అస్సలు నువ్వు అడిగిన క్వశ్చనే తప్పు, దానికి ఆన్సర్ ఆడి ఉండద్దు అని చూస్తున్నారు కొంతమంది. నాకు అర్థమైంది, మీ సీరియస్ లుక్ నాకు అర్థమైంది, క్షమించండి. మరి ఇప్పుడు నేను అసలు అడిగిన క్వశ్చనే తప్పు, నా కంపారిజన్ తప్పు, అవునా కాదా? ఇప్పుడు సేమ్ క్వశ్చన్ కొంచెం మార్చండి. Above 90% marks for all subjects, and 30 students scored more than 485 marks, above 80% marks. All 77 students got the first prize. Here we would like to mention that grade 10 batch student Kumari P. R.J. Reddy and Master P. Venkatesaran and Master A. Leela Kumar, their school toppers, scored 571 out of 600, that is 95.2%. And brought glory to the school. Under the guidance of the experienced subject teachers, the academic year 2025-26, 77 students of grade 10 are preparing for CBSE board examination AISSE 2026 commencing from Tuesday 17th February 2026. Are led by Mr. Abhishek Srinivas Shetty. The training session mainly focused on positive behavior, character building, moral values, good manners, and emotional strength and self-discipline of students from classes 4 to 10 of both the schools. This initiative ensures balanced growth of students through strong parent-teacher collaboration in the school campus, non-academic and cultural activities. Janmashtami Fancy Dress Competition was organized by Vishwa Hindu Parishad in August 2025. Out of 25 students participated, 11 students won prizes. అనంతరం చదువులు, క్రీడల ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు వారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో సాయి చరణ్, ప్రిన్సిపల్ నమశివాయం, హెచ్ఎం సురేష్ రెడ్డి, పీటీఏ కార్యదర్శి దయాకర్ రెడ్డి, వివిధ పాఠశాల కరెస్పాండెంట్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తులుగా ఉన్న మనందరం తలదించుకునేలా లడ్డూలో కలిపే నెయ్యి కల్తీ చేయడం గత వైకాపా ప్రభుత్వంలో చోటు చేసుకుందని, కొవ్వు పదార్థాలు కలపడం అంటే చాలా బాధాకరమని టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు. సైదాపురంలోని సొసైటీ వద్ద కూటమి నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నెయ్యిని కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సొసైటీ డైరెక్టర్ చాంద్ కాసిం, కిరణ్, ఏఎంసీ డైరెక్టర్ రాఘవరెడ్డి, నాయకులు వరిగొండ సురేంద్ర, విజయరాఘవరెడ్డి, విజయరెడ్డి, కోటయ్య నాయుడు, ఆవుల చిట్టుబాబు, తులసిరాజు, వెంకటేశ్వర్లరాజు, రవీంద్రరాజు, వెంకటకృష్ణంరాజు, ఆవుల కోటయ్య, వెంకటకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పెంచలయ్య, రమేష్ నాయుడు, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఉండి తలదించుకునే రోజులు
ఆ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబంలో కూడా ఇది అసలు ఎంతో పవిత్రత భావించి తినే లడ్డు ప్రసాదంలో ఈ ఒక్క అవశేషాలు కలిగినటువంటి కొవ్వు పదార్థాలను కలపడం అంటే అది చాలా బాధాకరము. ఇటువంటిది ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదని కూడా మనం మనవి చేస్తున్నాము. ఇదే విధంగా ఇటువంటి ఇంచుమించు 68 లక్షల కిలోలు కల్తీ నెయ్యిలో ఈ అవశేషాలు కలిపినందుకు వారికి శిక్ష పడాలని మేము మా మండల కమిటీ తరఫున కోరుకుంటున్నాము. ఎప్పటికీ పాలకులు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఇటువంటి కార్యకలాపాలు కానీ, ఇటువంటి ప్రసాదంగా వాడేటువంటి వాటిల్లో ఏవో కలిపి చేయడం కానీ ఉండకూడదని నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున తిరుమలలో వచ్చిన ప్రతి భక్తులు ఈరోజు తిరుమలలో చాలా బాగా ఉన్నది, భోజనం బాగున్నది, ప్రసాదం బాగున్నది. తిరుపతిలో జరిగే కల్తీ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేశాం. నాడు మేము చెప్పినట్లుగానే నేడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో షిఫ్ట్ దర్యాప్తు నిగ్గు తేల్చింది. నెయ్యిలో కల్తీ జరిగింది. ఆ కల్తీ నెయ్యితోనే స్వామివారి ప్రసాదాలు తయారు చేశారని సిట్ దర్యాప్తు ఛార్జ్షీట్ల ద్వారా బట్టబయలైంది. వైసీపీ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళు ఆలోచించుకోవాలి. దేవదేవుడి ప్రసాదం విషయంలో జరిగిన ఆ మహా కల్తీ గుట్టురట్టయింది. మేము ఏ తప్పు చేయలేదన్న వైసీపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో వాళ్ళే గుర్తుంచుకోవాలి. కనీసం చక్క పాలు లేకుండా పూర్తిగా రసాయనాలతో నెయ్యి తయారు చేసి కోట్లాది లడ్డూలు సరఫరా చేశారు. ఇలాంటి అభూత ఇన్నోవేషన్కు వైసీపీ నోబెల్ కెమిస్ట్రీ అవార్డు ఇవ్వాల్సిందే. తల్లిపాలు కూడా కల్తీ చేయగల దుర్మార్గులు ఈ వైసీపీ నాయకులు. తప్పు లేదని చెప్పేవారు ఎందుకు యాన్స్పెక్టరీ బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళారు? కల్తీ నెయ్యి గురించి ఎవరూ మాట్లాడకూడదని కోర్టు నుంచి ఎందుకు ఆదేశాలు తెచ్చుకోవడం గురించి, ఇతర దేశాల గురించి కూడా తిరుమలలో వచ్చి అక్కడ ఆ ప్రస్తావనలో ఆ యొక్క దైవ సన్నిధిలో ఉండి ఆయనకు మొక్కులు తీర్చుకుని, ఆయనకు మొక్కుబడి ఉండే తీర్చుకుని అంత పవిత్రంగా భావించే విషయంలో అక్కడ కూడా కల్తీ నెయ్యి అంటే లడ్డులో నెయ్యి కలిపి కనీసం ఒక 100 కోట్లు సంపాదించి ఒక దుర్పిస్థితికి గత ప్రభుత్వం రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి తోడు మొన్న ఈ మధ్య మీరు కూడా గమనించుంటారు, రోజా గారు అపోజిషన్ మంత్రి అయినా సరే వైఎస్ఆర్సీపీ పెద్ద బ్రాండ్ అంబాసిడర్గా పేరు పొందిన జగన్ ప్రభుత్వంలో శ్రీవారి ఆలయంలో భారీ అవినీతి చోటు చేసుకుందని, శ్రీవారి లడ్డు ప్రసాదానికి వాడే నెయ్యిలో సింథటిక్ నెయ్యిని సరఫరా చేశారని టీడీపీ నేత వెంకటరమణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాపూర్లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 251 కోట్ల మేర అవినీతి జరిగిందని, జగన్ రెడ్డి పర్యవేక్షణలో ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వంటి నేతలు తిరుమల బోర్డును అడ్డుపెట్టుకుని అక్రమంగా దండుకున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు మూరంరెడ్డి మధురెడ్డి, గంగిశెట్టి వెంకటేశ్వర్లు, మధురెడ్డి, చాంద్ బాషా, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది ఒకరు చెప్పేది ఏం కాదు, ప్రతి ప్రజానికి ఇది ఒక సమస్య. లడ్డు అనేది అది చిన్నటి విషయం కాదు. ఇది ఏడుకొండల స్వామి లడ్డు అంటే ఒకప్పుడు ఒక లడ్డు కోసం పోరాటం చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది తిరుమలలో. ఆ లడ్డు యొక్క పవిత్రత ఏంది అనేది అంటే, మనం ఒక లడ్డు తెచ్చుకుంటే మన చుట్టూ 10 ఏళ్ల కుటుంబాలకి ముక్కలు చేసి ఇది మాది పవిత్రమైన తిరుమల లడ్డు అని చెప్పుకోదగ్గ స్థాయి మా హిందూ ఇదిలో హైందవ ధర్మం ప్రకారం ఆ మా లడ్డునే చాలా దైవంగా భావిస్తూ ఆ ప్రసాదాన్ని స్వీకరించేటువంటి లడ్డు అది. కాబట్టి ఆ లడ్డు ఇంత దూరం పాకింది అంటే ఈ యొక్క సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అది కల్తీ ఎంత జరిగింది, ఏమి జరిగింది, ఎక్కడ జరిగింది, అది నిజ నిర్ధారణ. దానికి ఒక కమిటీ ఉంటుంది, దానికి శాస్త్రవేత్తలు ఉన్నారు, అవి కూడా పరిజ్ఞానంలో తీసుకొని అది ఏంది అనేది తేలుస్తారు. కానీ లడ్డు విలువలు మాత్రం మన ప్రపంచంలో తిరుమల లడ్డు అంటే ఒక పవిత్రమైనటువంటి వస్తువు. ఇది ఒక ప్రసాదం, అది అన్నీ తెలిసిన విషయమే. దానికి
ఇలాంటి సమస్యలు అంటే ఇది అధిక ప్రతిపక్షంలో ఉన్న రోజే ప్రశ్నించారు, గట్టిగా ప్రశ్నించారు. మీడియా విధంగానైతేనేవి, పత్రికా రూపంలోనైతేనేవి ప్రెస్ మీట్లు పెట్టారు. పట్టించుకునే నాదుడే లేదు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది, వాళ్ళు చెప్పిందే శాసనం. అలా జరిపించుకొని కల్తీ, మొత్తం కల్తీ. ఇప్పుడు ఈ మధ్య ఒకరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, పశువులకు మేత లేనప్పుడు రిజల్ట్ ఈ విధంగానే వస్తుంది అన్నాడు. అయ్యా మేము పాడి రైతులమే, మాకు బర్రెలు ఆవులు ఉన్నాయి. పశువులకి మేత లేకపోతే వెన్న పాలు ఉత్పత్తి తగ్గద్దేమో కానీ కొవ్వు పదార్థాలు రావు. దాంట్లో పాలలో తీస్తే వెన్నే వస్తుంది. మీరు పాలు తీసి వెన్న తీస్తే కదా వెన్న వస్తుంది. 1 కేజీ వెన్న తీస్తే 2 కేజీలు కొవ్వు తీస్తారు బయట నుంచి. వ్యర్థ పదార్థాలు సిట్టు దర్యాప్తు చేయమని చెప్పి వేశారు. మీరు నిజంగా చేయకపోతే కోర్టుకి వెళ్ళి ఎందుకు ముందుగానే తెచ్చుకున్నారు అంటే దీని మీద దర్యాప్తు జరగకూడదని చెప్పేసి మీడియాకి పత్రికలో వచ్చింది. అది వాళ్ళు లెక్క చేయకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డిది వాళ్ళు పెత్తనం చేస్తూ అక్కడ అంతా నెయ్యి కల్తీ సరఫరా చేసి దోపిడీ చేసుకొని 120 కోట్ల పైనే అక్రమంగా దండుకున్న వాళ్ళు సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి వాళ్ళు కల్తీ నెయ్యి తయారు చేసిన దానికి వాళ్ళకి సిట్టు కూడా దర్యాప్తు చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి కానీ టెంపుల్కి కానీ చెడ్డపేరు తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి చేశారు. దీన్ని మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చంలో సిట్ వేసి దర్యాప్తు చేసింది. ఎస్ఐటి దర్యాప్తు కూడా సిట్ ద్వారా వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు? మేము కల్తీ చేయలేదని వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి ప్రమాణకం చేయగలరా మీరని మేము అడుగుతున్నాము. ఇలాగే చాలా అవినీతి జరిగిందని టెంపుల్లో సిట్ కూడా దర్యాప్తు బృందం కూడా చేసింది. మండలంలో యూరియా కొరత లేదని కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని ఏవో హైమావతి సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు. సైదాపురంలోని సొసైటీ వద్ద రైతులకు యూరియా పంపిణీ చేశారు. సైదాపురంలోని సొసైటీ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు తదితరుల చేతుల మీదుగా రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏవో హైమావతి సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ మండలంలో యూరియా కొరత లేదన్నారు. కొరత ఉందంటూ కొందరు పనిగట్టుకుని ప్రచారం చేయడం సరికాదని తెలిపారు. వరి, ఇతర పంటలకు అవసరమైన యూరియాను అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 3వ విడతలో రైతులకు 3 బస్తాలు యూరియా వంతెన పంపిణీ చేస్తున్నామని, మరో 2 రోజుల్లో మళ్లీ యూరియా వస్తుందని వారు వివరించారు. సైదాపురం మండలంలో అన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా మనము ఆల్రెడీ 2 కోటాలకి సరిపడినటువంటి యూరియా ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 3వ కోటాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా యూరియా కొరత లేదు. దాదాపుగా 5,000 ఎకరాలు వరి సాగు చేస్తున్నారు. అలాగే 10,000 ఎకరాలు నిమ్మ సాగు చేస్తున్నారు. 3,000 ఎకరాలు సవకు సాగు చేస్తున్నారు. ఇక్కడ మేము పర్ఫెక్ట్ గా వరికి 3 కోటాలు చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనము ఇప్పుడు సొసైటీస్ ద్వారా కానీ రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ మనము 1106 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే దాదాపు 80% సబ్సిడీ, 80% కంప్లీట్ చేశాము. ఇంకా మిగిలిన 20% అంటే 3వ కోటాకు సంబంధించి 50% కంప్లీట్ చేశాము. మిగిలిన 50% ఇప్పుడు యూరియా మనకి డీలర్స్ ద్వారా కూడా మనకి 100 మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ ఉంది. ప్రజెంట్ ఆ రైతులకు అందుబాటులో ఉంది. అలాగే సొసైటీలో కూడా 10 మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ ఉంది. ఎకరాకి 3 బస్తాల వరకు రైతులకి తీసుకోమని చెప్పింది. కొంతమంది ప్రకృతి వైపు నడవాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో నాన్ యూరియాని ఇలా ప్రమోట్ చేయమని చెప్పింది. కానీ ఇక్కడ అనుకూలంగా ఆర్ఎస్కేలకు కానీ సొసైటీలకు కానీ ఎక్కువ మొత్తంలో 80% వరకు యూరియా తెప్పించడం జరిగింది. యూరియా కొరత అనేది ఉండదు. రైతులు ఆతృతగా స్టాక్ పెట్టుకోవాలని బోరడదేమనే ఉద్దేశంతో కొంచెం ఎస్టిమేట్స్లో ఉన్నారు. ఎవరూ ఆధారపడద్దు. మళ్ళీ ఈరోజు ఇది కంప్లీట్ అవ్వగానే శనివారం మళ్ళా లోడ్ వస్తుంది. శనివారం మళ్ళా సోమవారం ఇంకో లోడ్ వస్తుంది. అందరికీ యూరియా అందించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒకే రోజు ఒకేసారి 1 గంటలోనే తీసుకోవాలని. ఈ కార్యక్రమంలో సొసైటీ సిఇఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని కొల్లనకుదురు, వడ్లపూడి గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ వైద్య శిబిరాల్లో పాల్గొన్న ఉప సంచాలకులు డాక్టర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ నాగమణి తదితరులు పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య శాఖ సహాయక సంచాలకులు డాక్టర్ గురువారెడ్డి,
పశు వైద్యాధికారులు డాక్టర్లు కార్తిక్, నూర్ బాషా, మొహమ్మద్, షరీఫ్, జేవీఓ షేక్ గౌస్ బాషా, ఏహెచ్లు నవాజ్, ఇయాం బాషా, నవీన్, టీడీపీ నాయకులు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి, సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు. మొట్టమొదటిది వచ్చేసి మనకి ప్రభుత్వం వారు కొత్తగా సెక్సాటెడ్ సెవెన్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. సెక్సాటెడ్ సెవెన్ అంటే ఏంది అంటే జనరల్ గా మనం పశువులు ఎదుకొచ్చినప్పుడు దున్నపోతు దాటించిన మామూలు సెమను వేసిన పుట్టేటువంటి దూడల్లో 50% మగదూడలు 50% ఆడదూడలు పుడతాయి. జనరల్ గా అంటే ఒక గ్రామంలో ఒక 100 దూడలు పుడితే ఆ గ్రామంలో 50 మగదోళ్ళు ఉంటాయి, 50 ఆడదోళ్ళు ఉంటాయి జనరల్ గా. అయితే ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీస్ తో తయారు చేసినటువంటి ఈ సెక్సాటెడ్ సెమన్ ద్వారా మనం ఇంజెక్షన్ చేపిస్తే పుట్టేటువంటి దూడల్లో 90% ఆడదోళ్ళు పుడతాయి. అంటే ఒక గ్రామంలో 100 దోళ్లు పుడితే 90 దోళ్లు ఆడదోళ్లే ఉంటాయి ఈ సెమంతో వేపిస్తే. కాబట్టి ఈ టెక్నాలజీని రైతులందరూ కూడా అందిపుచ్చుకుని మీరు ఇది ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఏ చేసేది ఎవరు హిమాం ఉన్నదా? సెక్సాటెడ్ సెమన్ ఉందా? మన హిమాముని మీరు మీ పశువు ఎదకొచ్చినప్పుడు బాబు మాకు పెయ్యి దోడ పుట్టే ఆడదోడ పుట్టే ఇంజక్షన్ తీసుకురా అని అడగాలి. అప్పుడు ఆ ఇంజక్షన్ మనకి వేస్తాడు. దాని రేటు కూడా చాలా తగ్గించారు ఇప్పుడు. గత సంవత్సరంలో అంతకు ముందు ఈ స్కీమ్ దాదాపు ప్రారంభించినప్పటి నుంచి కూడా దాని రేటు 500 రూపాయలు ఉండేది. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షులు కంకణాల పెంచాలని డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద చేపట్టిన రీలే దీక్షలు గురువారానికి 55వ రోజుకు చేరుకున్నాయి. శిబిరంలో పాల్గొన్న ప్రతినిధులు నినాదాలు చేశారు. గూడూరుకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు ప్రజలారా బాధపడాల్సిన అవసరం ఏ లేదు. మళ్ళీ జిల్లా కాబోతుంది. ఇది ఒక పారిశ్రామికవేత్త గూడూరుని జిల్లా చేయండి అని కేంద్రంలో అప్లికేషన్ పెట్టుంటాడు. ఆ విషయం మనకు తెలియక మనము ఏదోలే అని ఇది విషయంలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 3 మండలాలు 2 మండలాలు తిరుపతి ఇది జరిగిందని మనం బాధపడాల్సిన అవసరం లే. ఆయన ఊరికేనే తాత్కాలికంగా చేస్తున్నాడు. త్వరలో గూడూరు జిల్లా కాబోతుందని మనకి ఎలా తెలుస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్స్ జరుగుతుంది. కేంద్రంలో పీకే మిశ్రా చీఫ్ సెక్రటరీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ఆడ పెట్టుండారు గూడూరు జిల్లా కావాలని. అదేవిధంగా భీష్మ ఏకాదశి సందర్భంగా గూడూరులోని కర్నాల్ వీధిలో వెలసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం, రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి పూజలు చేశారు. తులసి పూజ వైభవంగా నిర్వహించారు. మహిళా భక్తులు 24 గంటల పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, తులసి పూజ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మంత్రస్నానం సమర్పయామి. సోమః సూత్రం యజ్ఞోపవీతం సమర్పయామి. మే ధూపారకే సేనానాథాయ ఓం వాసుదేవాయ నమః. నమః ఓం నమః ఓం శ్రీ ఓం దేవదేవాయ నమః. ఓం వృషాకటే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం కౌస్తుభో నరః. ఓం స్వామినాయ నమః. ఓం విశ్వదోముఖ. ఓం అగ్రమేయాత్మనే నమః. ఓం పురుషాయ నమః. సర్వాదే నమః. ఓం సంజానకీ వల్లభాయ నమః. ఉపాయ నమః. ప్రజావాహనాయ నమః. ఓం మధురానాథాయ నమః. ఓం నమః ఓం రుక్మిణీపతే నమః. ఓం సర్వదేవమయాయ నమః. ఓం శ్రీశాయ నమః. ఓం కీర్తివాదినాయ నమః. ఓం నమః. ఓం ఈశ్వరాయ నమః. ఓం స్వయం విదాత్రే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం లోహితాక్షాయ నమః. మంగళం భగవాన్ విష్ణు మంగళం మన్సూదన మంగళం పుండరీకాక్ష వేద్యాయ నమః. ఓం వైద్యాయ నమః. ఓం సదా యోగినే నమః. ఓం అగ్రణ్యే నమః. ఓం సమీరణాయ. ఓం సత్కర్త్రే నమః. ఓం సత్కృతాయ నమః. నారాయణ నమః. ఓం ఓం శుచే నమః. ఓం సిద్ధార్థాయ నమః. ఓం వృషోదరాయ నమః. ఓం వర్ధనాయ నమః. ఇష్టాయ నమః. ఓం ప్రకాశనాయ నమః. ఓం ఓజశ్చేదోజితధరాయ. మనుగోలులో కొలువైయున్న శ్రీ విష్ణాలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ వైభవంగా జరిగింది. శ్రీ విష్ణు సమేత శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు వేద మంత్రాలతో సాంప్రదాయబద్ధంగా పంచామృతాల అభిషేకం నిర్వహించారు. అనంతరం జరిగిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఆమంచర్ల సుధాకర్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే, రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశ, అంత శక్తి నాకు లేదయ్యా. రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశ, అంత శక్తి నాకు లేదయ్యా. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే, వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే, వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే, పంతులయ్యను నేను గానయ్యా ఓ వెంకటేశ, అంత యుక్తి నాకు లేదయ్యా.
వెంకటేశ పొంతులయ్యను నేను కానయ్యా ఓ వెంకటేశ అంత యుక్తి నాకు లేదయ్యా తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే అందమైన పాట నీకు పాడదామనుకుంటే అందమైన పాట నీకు పాడదామనుకుంటే అన్నమయ్యను నేను గానయ్యా ఆమంచల సుధాకర్ అన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఈ తులసి తెప్పించడం కానీ ఈ పూజకి అందరికీ తులసి అందించాడు. ఆయన విధంగా కూడా భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు కలగాలి. ఆ తులసి ఇలా తెప్పించి ఖర్చు పెట్టి దాన్ని తెప్పించడం అందరికి మళ్ళీ రేపు ఉదయం అన్నదానం కూడా తనే కూడుకొని చేస్తున్నాడు. కాబట్టి ఇంత బృహత్తరటువంటి ఈ కార్యక్రమాన్ని ఆమంచల సుధాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నందుకు స్వామివారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయించాలని వాళ్ళ ఆయుధారోగ్యాలతో ఉండాలని మీకు వచ్చినటువంటి భక్తి సంఘం అంతా కూడా ఓపిక దానికి కూర్చొని పూజలు చేశారు. మీ అందరికీ స్వామి యొక్క కృపా కటాక్షాలని కలగాలని ఈ భీష్మ ఏకాదశి సందర్భంగా గూడూరు సమీపంలోని సాయినగర్ లో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. శ్రీ సాయి జయ జయ సాయి జయ సాయి మనుబోలు సమీపంలోని సాయి మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం హారతి కార్యక్రమం జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా సాయిబాబా భక్తులు వ్యవహరించారు. సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా తోట సులోచన వ్యవహరించారు.
మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయం వద్ద భీష్మ ఏకాదశి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా మకం రత్నం శెట్టి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 17,205 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,37,640 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,81,400 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 404 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చదువుతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలుగు తీసేందుకు ప్రాధాన్యత. చిల్లకూరు సమీపంలో ఉన్న ఎల్ఏపీ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. జగన్ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి ఆలయంలో భారీ అవినీతి. రాపూరు, సైదాపురం ప్రాంతాల్లో జరిగిన మీడియా సమావేశాల్లో శ్రీవారి లడ్డూకు వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని వివరించిన కూటమి నాయకులు. యూరియా కొరత లేదు. సైదాపురంలోని సొసైటీ వద్ద రైతులకు యూరియా పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన ఏవో హైమావతి, సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు. వైభవంగా భీష్మ ఏకాదశి. గూడూరు, మనుబోలు ప్రాంతాల్లో కొలువై ఉన్న వైష్ణవాలయాల్లో భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.